నర్సరావుపేట నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ను బలపరిచి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు హబీబ్ విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీల ఓట్లు చీలిపోతే బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి లాభం చేకూరుతుందని తెలిపారు. కేంద్ర మంత్రిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని ఓడించాలంటే ముస్లిం మైనారిటీలందరూ బీఆర్ఎస్ ని గెలిపించాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ముస్లిం మైనారిటీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారని, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ పథకాలు వారికి అందాయన్నారు. ప్రజల మనిషి, అన్ని వేళలా అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్ను ముస్లిం మైనారిటీలు బలపరచాలని హబీబ్ విజ్ఞప్తి చేశారు. బాగా జరిగింది. మన బైక్ ర్యాలీ చేసినాము. ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్స్, మన అందరు కార్యకర్తలతోటి కాచిగూడ నుంచి నింబోలెట్ట నుంచి స్టార్ట్ చేసినాము. అక్కడ నుంచి అన్ని డివిజన్లు చేసుకొని నంబర్పేటలో ముగించినాము. టైం అయిపోయింది కాబట్టి ప్రజలలో మంచి స్పందన ఉంది. ఎక్కడ వెళ్ళినా కానీ ప్రజలు ఇట్లా అంటారు, అయిపోయింది మనదే అనేసి. అదే ఇక అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీ అమూల్యమైన ఓటు పద్మారావు గౌడ్ గారికి వేసి ఆయనను భారీ మెజార్టీగా గెలిపించాలని మా కోరిక. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం తెచ్చుకుంటే మన అదృష్టం. అది మన కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవచ్చు ఎన్నో విధాలుగా. అలా కాన్స్టిట్యున్సీలో కూడా ఒక మినీ ఫంక్షన్ కట్టుకుంటూ పేదోళ్ళ గురించి ఒక కమిటీ అన్ని ఫంక్షన్ మాదిరి కట్టి పేదోళ్ళకి అందరికీ ఉపయోగపడేలాగా చేసిండు అక్కడ. ఇక మన ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ కాకుండా ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీలు అయినాయి కాబట్టి 7 కాన్స్టిట్యున్సీల డెవలప్ జరుగుతుందని మేము కార్యకర్తగా ఆయన మనసు తత్వం తెలుసు కాబట్టి ప్రతి చోట ఆయన డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తాడు, ప్రజల్లో ఉంటాడు, ప్రజలలో తిరిగే మనిషి కాబట్టి ఆయనకి మీ అందరూ కలిసి మీ అమీనమైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని నా